హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి తొందరలో దత్తాత్రేయ జయంతి రాబోతుంది కదండి. అయితే ఈ రోజున దత్తాత్రేయ స్వామి వారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఈరోజు మనం ఈ పూజ చేసుకున్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే ఈ రోజున స్వామి వారికి ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, అలాగే ఈ రోజు మనం స్వామి వారికి పూజ చేసేటప్పుడు ఏ మంత్రాన్ని జపించాలి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ నేను వీడియోలో అయితే క్లియర్గా చెప్పబోతున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. మనకి ఎంతటి కష్టాలున్నా ఎటువంటి కోరికలు ఉన్నా అవన్నీ కూడా తీర్చగలిగేటటువంటి ఏకైక పూజ ఏదైనా ఉంది అంటే దత్తాత్రేయ స్వామి వారి పూజ అండి. ఈ పూజ చేసుకుంటే మనకు ఉన్న కష్టాలు కానీ ఏవైనా కూడా స్వామివారు చాలా తొందరగా అయితే తీరుస్తారండి. అయితే దత్తాత్రేయ స్వామి వారికి పూజ ఎప్పుడు చేసుకోవాలి అని అంటే మనం ఎప్పుడైనా ఈ పూజను చేసుకోవచ్చండి. ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి వారివి గురు పౌర్ణమి కానీ లేదు అంటే దత్త జయంతి రోజు కానీ స్వామివారిని పూజించుకుంటే మంచిదండి. అయితే ముందుగా ఈ దత్తాత్రేయ జయంతి అంటే ఏమిటి, ఈ పండుగని మనం ఎప్పుడు జరుపుకోవాలి అని అంటే మనకి అత్రి అనసూయలకు మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి వారు జన్మించారని అంటారండి. అందుకే ఈ రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. అయితే మనకి ఈ 2023 సంవత్సరంలో మార్గశిర పౌర్ణమి డిసెంబర్ 26 మంగళవారం రోజు అయితే వచ్చిందండి. ఆ రోజుని మనం దత్తాత్రేయ స్వామి వారి జయంతి అయితే జరుపుకోవాలి. అయితే ఈ దత్తాత్రేయ జయంతి రోజు స్వామివారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి అని అంటే ఈ రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం చేసి ఆ తర్వాత పూజా మందిరాన్ని కూడా శుభ్రపరచుకుని మన నిత్య పూజ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ పూజను మనం పూజా మందిరంలో ఉన్న దత్తాత్రేయ స్వామి చిత్రపటం దగ్గర కానీ లేదు అంటే ఇలా సపరేట్గా ఒక పీఠంలో ఏర్పాటు చేసుకుని కానీ ఈ పూజను అయితే చేసుకోవచ్చండి. అయితే ఈ పూజను చేసుకోవడానికి మనం ముందుగా ఎక్కడైతే పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటామో అక్కడ పసుపుతో వాళ్ళకి బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి. ఈ పీటకు పసుపు రాసి బియ్య పిండితో ముగ్గులు పెట్టి ఈ పీట పైన పసుపు రంగు క్లాత్ను కానీ ఎరుపు రంగు క్లాత్ను కానీ వేసుకుని ఈ పీట పైన స్వామివారి ఫోటోని పెట్టుకుని స్వామివారి ఫోటోని పసుపు రంగు పువ్వులతో అందంగా అలంకరించుకోవాలండి. అలాగే ఈ రోజున స్వామివారి చిత్రపటానికి తప్పనిసరిగా శనగల మాలను కూడా వేసుకోవాలండి. ఆల్రెడీ మన ఛానల్లో ఈ శనగల మాలను ఎలా తయారు చేసుకోవాలో వీడియో అయితే చేసి పెట్టానండి. ఎవరైనా చూడాలి అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలాగే మనం ఏ పూజ చేసినా కూడా ముఖ్యంగా గణపతి పూజ ముందుగా చేస్తాం కాబట్టి గణపతి విగ్రహాన్ని కానీ లేదు అంటే పసుపుతో తయారు చేసుకున్నటువంటి గణపతిని కానీ పూజలు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా పూజకు కావలసినవన్నీ కూడా సర్ది పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ని తీసుకుని ఇందులోకి 3 గుప్పిళ్ళ వరకు బియ్యాన్ని అయితే వేసుకోవాలండి. ఈ బియ్యాన్ని ఈ విధంగా సదునుగా చేసుకుని పెట్టుకుని ఇప్పుడు ఈ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు కూడా వేసి ఇప్పుడు ఈ బియ్యం పైన మనం దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం ఉంటే విగ్రహాన్ని పెట్టుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర విగ్రహం లేకపోతే పూజను ఫోటోకే చేసుకోవచ్చండి. స్వామివారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్వామివారి ఫోటోని అలాగే విగ్రహాన్ని పసుపు రంగు పువ్వులతో అందంగా అలంకరించుకోవాలండి. అలాగే వినాయకుడిని కూడా ఈ విధంగా పువ్వులతో అందంగా అలంకరించుకోవాలండి. ఈరోజు ముఖ్యంగా మనం ఒక మట్టి ప్రమిదను తీసుకుని ఈ ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి ఈ ప్రమిదలోకి 3 వత్తులను వేసి ఈ ప్రమిదలో మనం దీపారాధన చేస్తే చాలా మంచిదండి. స్వామివారికి 3 సంఖ్య అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ విధంగా 3 వత్తులను వేసి మనం స్వామివారికి దీపారాధన చేసుకోవాలి ఈరోజు తప్పనిసరిగా. అలాగే ఈ రోజు దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఉపయోగిస్తే చాలా శ్రేష్టమండి. ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి లేకపోతే అప్పుడు నువ్వుల నూనెను కానీ కొబ్బరి నూనెను కానీ ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ రోజు పూజలో దీపారాధన కోసం పసుపు రంగు వత్తులను ఉపయోగిస్తే మంచిదండి. ఆ తర్వాత నేను ఇక్కడ స్వామి వారికి వస్త్రమాలను అయితే సమర్పిస్తున్నానండి. ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి విగ్రహానికి అలాగే వినాయకుడికి కూడా వస్త్రమాలను అయితే అందంగా అలంకరించుకున్నానండి. ఈ విధంగా స్వామివారి పూజకు కావలసినవన్నీ కూడా ఈ విధంగా అయితే నేను అలంకరించుకుని పెట్టుకున్నానండి. ఈ విధంగా అన్నీ కూడా నేను సర్దుకుని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీఠం పైన కొద్దిగా జవాది పౌడర్ అయితే నేను ఇక్కడ జల్లుకుంటున్నానండి. ఎందుకంటే పూజలో మనకి మంచి స్మెల్ అయితే వస్తుందని ఈ విధంగా నేను ఆయిల్లోని అలాగే పూజ పీఠం పైన కొద్దిగా జవాది పౌడర్ అయితే చల్లుకుంటున్నానండి. మనకి దత్తాత్రేయ స్వామి వారి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలగలిపిన రూపం అండి. మనం దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం వల్ల ఏకకాలంలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని పూజించిన ఫలితం అయితే మనకి కలుగుతుందండి. అలాగే మనం ఈ దత్తాత్రేయ స్వామి వారికి తులసి మాలను కానీ తులసి దళాలను కానీ సమర్పించాలి.
సమర్పించవచ్చండి. ఎందుకంటే స్వామివారి రూపంలోనే మనకి విష్ణుమూర్తి కూడా ఉన్నారు కాబట్టి మనం తులసి మాలను కానీ తులసి దళాలను కానీ సమర్పిస్తే చాలా మంచిదండి. అలాగే మనకి ఈ దత్తాత్రేయ స్వామివారి జయంతి రోజు దత్తపారాయణ గ్రంథం ఉంటుంది కదండి, ఆ గ్రంథాన్ని కూడా మనం పూజలో పెట్టుకోవాలండి. అలాగే చాలా మంది ఈ దత్తాత్రేయ పారాయణ గ్రంథాన్ని దత్తాత్రేయ జయంతి కంటే ఒక వారం ముందు నుండి కూడా పారాయణ అనేది చేసుకుంటారండి. కరెక్ట్ గా దత్తాత్రేయ స్వామి వారి జయంతి రోజుతో పారాయణ ముగిసేలా అయితే ఈ దత్త పారాయణ అనేది చేసుకుంటూ ఉంటారండి. చాలా మంచిదండి. ఈ దత్త పారాయణ ఎవరైతే నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో చదువుతారో వారు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయండి. అలాగే వారు కోరుకున్న కోరికలన్నీ కూడా తొందరగా నెరవేరుతాయండి. ఈ పారాయణ గ్రంథానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పూజలో పెట్టుకుని పువ్వులతో అందంగా అలంకరించుకోవాలండి. ఆ తరువాత మనం దీపారాధన అనేది చేసుకోవాలండి. ముందుగా దీపారాధనను ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ చేసుకోవాలండి. ఈ దీపాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు సమర్పించి ఈ దీపలక్ష్మికి నమస్కారం అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఆచమనం చేసుకోవాలండి. ఆచమనం చేసుకున్న తర్వాత మన గోత్రనామాలు చెప్పుకుని సంకల్పం చెప్పుకోవాలండి. ఆ తర్వాత పంచపాత్రలో ఉన్న నీటిని స్వామివారి పైన పూజాపీఠం పైన అలాగే మన పైన పూజకు ఉపయోగించే వస్తువులన్నిటిపైన కూడా ఆ నీటిని చిలకరించుకోవాలండి. ఆ తరువాత మనం ముందుగా గణపతికి పూజ ప్రారంభించుకోవాలండి. గణపతికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ నిర్వహించుకోవాలండి. గణపతి దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించి స్వామివారికి ధూపం దీపం నైవేద్యం కూడా సమర్పించాలండి. స్వామివారికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కనైనా మనం నివేదించవచ్చండి. స్వామివారికి నైవేద్యం కూడా సమర్పించిన తర్వాత ఇప్పుడు స్వామివారికి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలండి. ఆ తర్వాత స్వామివారికి 2 అక్షింతలను పువ్వులను స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం అయితే చేసుకోవాలండి. స్వామి ఈ పూజలో ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు రాకుండా చూడు తండ్రి అని స్వామివారికి నమస్కారం అయితే చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే మనకి గణపతి పూజ పూర్తవుతుందండి. ఇప్పుడు మనం దత్తాత్రేయ స్వామి వారికి పూజ అనేది చేసుకోవాలండి. 2 అక్షింతలను చేతుల్లోకి తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ఆహ్వానం అయితే పలకాలండి. ఆ తర్వాత స్వామివారికి ఈ రోజున షోడశోపచార పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అంటే స్వామివారిని 16 ఉపచారాలతో పూజించుకోవాలండి. స్వామివారికి అర్ఘ్యం పాద్యం ఆచమనీయం పంచామృత స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం నీరాజనం ఇలా 16 ఉపచారాలతో స్వామివారిని పూజించుకోవాలండి. మేము స్వామివారికి ఇంత పూజ చేయలేమండి అనుకునేవారు స్వామివారిని పంచోపచారాలతోనైనా పూజించుకోవచ్చండి. అంటే స్వామివారికి ధూపం దీపం నైవేద్యం నీరాజనం నమస్కారం ఈ 5 ఉపచారాలతోనైనా మనం స్వామివారిని పూజించుకోవచ్చండి. మీ శక్తిని బట్టి మీరు స్వామివారికి ఏ విధంగానైనా పూజ చేసుకోవచ్చండి. మీరు ఒకవేళ షోడశోపచార పూజ చేసుకుంటే స్వామివారికి అదాంగ పూజ కూడా చేసుకోవాలండి. మీరు ఈ రోజున స్వామివారికి అభిషేకం చేయాలి అనుకుంటే ఈ పూజ చేసే ముందే మనం స్వామివారికి అభిషేకం చేసి ఆ తర్వాత మనం స్వామివారికి పూజ చేసుకోవాలండి. స్వామివారికి అదాంగ పూజ చేసేటప్పుడు పసుపు రంగు అక్షింతలతో పూజ చేసుకోవాలండి. ఆ తర్వాత స్వామివారికి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ స్వామివారి అష్టోత్తర శతనామావళి ఉంటుందండి, దత్త అష్టోత్తరం. ఆ అష్టోత్తరం చదువుకుంటూ స్వామివారి ఒక్కొక్క నామాన్ని కూడా చదువుకుంటూ పసుపు రంగు పువ్వులతో కానీ తులసి దళాలతో కానీ లేదు అంటే పసుపు రంగు అక్షంతలతో కానీ స్వామివారిని పూజించుకోవాలండి. ఒకవేళ మీకు అష్టోత్తరం అవి చదవడం రాలేదండి అనుకుంటే స్వామివారిని ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని అనుకుంటూ ఈ నామాన్ని జపించుకుంటూ మీరు పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఈ మంత్రం చాలా పవర్ఫుల్ అండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనుకుంటూ స్వామివారికి పూజ చేసుకోండి. అలాగే ఈ రోజున స్వామివారి దత్తాత్రేయ స్తవం అలాగే దత్త వజ్రకవచం గురుపాదుక స్తోత్రం ఇలా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన స్తోత్రాలు కానీ శ్లోకాలు కానీ ఏవైనా చదువుకుంటూ పూజ చేసుకోవాలండి. అలాగే స్వామివారి చిత్రపటం దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించాలండి. అలాగే మనం ఇక్కడ స్వామివారి దత్త పారాయణ గ్రంథం పెట్టుకున్నాం కదండి, ఈ గ్రంథానికి కూడా కొద్దిగా పసుపు కుంకుమ
కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు అయితే సమర్పించాలండి. అలాగే ఈ రోజున ఈ పూజ చేసుకుని ఈ పూజతో పాటుగా అనగాష్టమి వ్రతం కూడా చేసుకుంటే చాలా మంచిదండి. స్వామివారికి ఇష్టమైనది ఈ వ్రతం అండి, అనగాష్టమి వ్రతం. అలాగే మనం ఈ రోజున స్వామివారితో పాటుగా అనగాదేవిని కూడా పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అనగాదేవి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించుకుంటే ఈ రోజు చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. అమ్మవారి అనుగ్రహం అలాగే స్వామివారి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా కలుగుతుందండి. ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్వామివారికి ధూపం అయితే చూపించాలండి. స్వామివారికి ధూపాన్ని చూపించిన తర్వాత దీపాన్ని కూడా చూపించాలండి. ఇప్పుడు స్వామివారికి నైవేద్యం అయితే సమర్పించాలండి. ఈ రోజున స్వామివారికి నైవేద్యంగా ఏమి సమర్పించాలి అని అంటే స్వామివారికి శనగలంటే చాలా ఇష్టమండి. ఈ శనగలను మనం నానబెట్టి అయినా మనం స్వామివారికి నివేదించవచ్చండి. లేదు అంటే వీటిని ఉడకబెట్టి తాలింపు వేసి అయినా మనం స్వామివారికి నివేదించవచ్చండి. అలాగే మనకి ఈ సీజన్లో ఏ ఫ్రూట్స్ దొరికితే వాటిని కూడా మనం స్వామివారికి నివేదించవచ్చండి. అలాగే స్వామివారికి డ్రై ఫ్రూట్స్ను కూడా మనం నివేదించవచ్చండి. ఈరోజు స్వామివారికి ఎండు ఖర్జూరం ఎండు ద్రాక్ష పళ్ళను కూడా సమర్పిస్తే మంచిదండి. అలాగే స్వామివారికి ఈ రోజున రవ్వ లడ్డులను కానీ లేదు అంటే ఏవైనా తీపి పదార్థం చేసి కానీ మనం స్వామివారికి నివేదించవచ్చండి. మీకు ఏ నైవేద్యాలు సమర్పించాలి అని అనుకుంటే వాటినైతే మనం స్వామివారికి నివేదించవచ్చండి. ఒకవేళ మీరు ఏ నైవేద్యాలు చేయలేకపోతే కనీసం చిన్న బెల్లం ముక్కనైనా మనం స్వామివారికి నివేదించవచ్చండి. బెల్లం ముక్కను మించిన నైవేద్యం ఏమీ లేదండి. ఈ విధంగా స్వామివారికి నైవేద్యాన్ని ఒక 5 మార్లు ఈ విధంగా చూపించుకోవాలండి. ఆ తర్వాత స్వామివారికి తప్పనిసరిగా ఈరోజు తాంబూలం అయితే సమర్పించాలండి. అలాగే ఈరోజు స్వామివారికి పూర్ణ ఫలమైనటువంటి కొబ్బరికాయను కూడా తప్పనిసరిగా నివేదించాలండి. ఇప్పుడు స్వామివారికి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలండి. స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించేటప్పుడు దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర అనుకుంటూ కర్పూర హారతినైతే ఇవ్వాలండి. ఈ విధంగా స్వామివారికి కర్పూర నీరాజనం కూడా సమర్పించిన తర్వాత ఇప్పుడు చేతుల్లోకి 2 అక్షింతలను పువ్వులను తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి నమస్కారం అయితే చేసుకోవాలండి. స్వామి, ఈ పూజలో నేను ఏమైనా తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి తప్పులు చేసినా క్షమించు తండ్రి అని స్వామివారికి నమస్కారం అయితే చేసుకోవాలండి. ఈ విధంగా దత్తాత్రేయ జయంతి రోజు స్వామివారికి పూజ చేసుకోవాలండి. ఈ పూజను ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా చేసుకుంటే మంచిదండి. ఒకవేళ వీళ్ళు లేని వారు ఒక్క పూటైనా స్వామివారిని ఈ విధంగా పూజించుకోండి. చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. దత్తాత్రేయ జయంతి రోజు స్వామివారిని ఈ విధంగా పూజించుకుంటే గురుబలం పెరిగి మనం ఎంతటి కోరికను కోరుకున్నా కూడా ఆ స్వామివారు తప్పకుండా అయితే నెరవేరుస్తారండి. గురుబలం మనకి అనుకూలంగా ఉంటే ఉద్యోగం తొందరగా వస్తుందండి. అలాగే వివాహం కూడా తొందరగా జరుగుతుంది. మనం ఎంతటి కోరిక కోరుకున్నా కూడా అది తొందరగా నెరవేరుతుందండి. దత్తాత్రేయ స్వామి వారి జయంతి రోజు ఇంట్లో ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకుని ఆ తర్వాత మీకు ఇంటి దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత అక్కడ మనకి దేవాలయంలో ఔదుంబర వృక్షం ఉంటుందండి. అంటే మేడి చెట్టు ఉంటుంది. ఆ మేడి చెట్టు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారేనండి. దత్తాత్రేయ స్వామి వారి స్వరూపమే ఆ మేడి చెట్టు. ఆ మేడి చెట్టు మొదట్లో కొద్దిగా నీళ్లు పోసి ఆ మేడి చెట్టుకి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించి ఆ మేడి చెట్టు దగ్గర ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపారాధన చేసి ఆ మేడి చెట్టుకి ప్రదక్షిణలు చేసుకుంటే చాలా మంచిదండి. మీరు ఎన్ని ప్రదక్షిణలు చేస్తే అంత మంచిదండి. 3 కానీ 9 కానీ 11 కానీ 108 కానీ ఇలా మేడు చెట్టుకి ఎన్ని ప్రదక్షిణలైనా చేసుకోవచ్చండి. మీరు ఈ విధంగా దత్తాత్రేయ జయంతి రోజు మేడు చెట్టుకి ప్రదక్షిణ చేస్తే మీరు ఏవి కోరుకుంటే అవి అయితే తొందరగా అయితే నెరవేరుతాయండి. అలాగే స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందండి. దత్త అనుగ్రహం కలిగితే కాని పని అంటూ ఏది ఉండదండి. ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకున్నప్పుడు ఉపవాసం ఎలా ఉండాలి, ఈ రోజు ఎటువంటి నియమాలు పాటించాలి అని అంటే ఈ రోజున స్వామివారికి ఈ విధంగా పూజ చేసుకున్నప్పుడు ఈరోజు వంటిపూట మాత్రమే భోజనం చేయాలండి. అలాగే ఈరోజు భోజనంలో పులుపు కారం
కారం ఇటువంటివి లేకుండా ఉండేలా చూసుకోవాలండి. ఇలా మేము చేయలేమండి అని అనుకుంటే కనీసం ఉప్పు లేకుండా అయినా ఈరోజు ఆహారం తీసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ ఇవేమీ చేయలేము అండి అని అనుకుంటే నార్మల్గా ఒంటిపూట భోజనం చేయవచ్చండి. ఈరోజు తప్పనిసరిగా నేలపైనే పడుకోవాలండి. అలాగే ఈరోజు మాంసాహారం జోలికి అస్సలు పోకూడదండి. అలాగే ఈరోజు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలండి. అలాగే ఈ రోజున ఎవరితో గొడవ పడడం, ఎవరిని తిట్టడం లాంటి పనులు కూడా చేయకూడదండి. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరిలోని కూడా ఆ దత్తాత్రేయ స్వామి వారిని చూడాలండి. అలాగే ఈ రోజున మధ్యాహ్న వేళలో ఎవరైనా మన ఇంటికి భిక్ష కోసం వస్తే వారికి తప్పకుండా భిక్ష అయితే వెయ్యాలండి. ఎందుకంటే ఈ రోజున ఆ రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ స్వామివారే అనుకుని వారికి భిక్ష అయితే వెయ్యాలండి. ఎందుకంటే స్వామివారు మధ్యాహ్న వేళలో యతి రూపంలో తిరుగుతూ ఉంటారని అంటారండి. అందుకని ఈ రోజు మన ఇంటికి ఎవరు వచ్చినా వారికి భిక్ష అనేది వెయ్యాలండి. అలాగే ఈ రోజున తప్పకుండా మూగజీవాలకు ఏదైనా ఆహారం సమకూర్చితే మంచిదండి. అంటే ఆవులకి గడ్డి తినిపించడం కానీ, అలాగే ఈరోజు కుక్కలకి ఏదైనా ఆహారాన్ని వెయ్యడం లాంటి పనులు కూడా చేస్తే చాలా మంచిదండి. ఈ విధంగా మనం స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత ఈ పీఠాన్ని ఎప్పుడు కదపాలి అని అంటే ఈ పీఠాన్ని మరుసటి రోజు అయితే కదపాల్సి ఉంటుందండి. అయితే మనకి ఇక్కడ ఈ సంవత్సరం దత్త జయంతి మంగళవారం వచ్చింది కాబట్టి బుధవారం రోజు అయితే ఈ పీఠం కదపాల్సి ఉంటుందండి. పీఠాన్ని కదిపిన తర్వాత స్వామివారి ఫోటోకి వేసిన శనగల మాలను ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. ఈ శనగల మాలలో ఉన్న శనగలను మనం ప్రసాదంగా స్వీకరించవచ్చండి. లేదు అంటే ఈ శనగల మాలను ఆవుకి తినిపించవచ్చండి. ఈ శనగల మాలలో ఉన్న దారం తీసేసి ఆవుకు తినిపించవచ్చు. లేదు అంటే ఈ శనగల మాలను ఏదైనా పచ్చటి మొక్క పైన వేసేయవచ్చండి. లేదు అంటే వాటర్లో కలిపేయవచ్చండి. అంతేనండి. చూసారు కదా దత్తాత్రేయ స్వామి వారి జయంతి రోజు స్వామివారికి పూజ ఏ విధంగా చేసుకోవాలో. ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, రిప్లై అనేది ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.